హాయ్ మేము గోదారోళమండి. మా తాన ప్రేమలు ఆప్యాయతలు ఎంత పద్ధతిగా ఉంటాయో కోపతాపాలు అంతే పద్ధతిగా ఉంటాయండి. మడిసన్నాక కాసింత కళాపోసన ఉండాలి కదండి. మాకైతే కూసింత ఎక్కువే ఉందండి. ఎన్నికల టైంలో ఆ కళాపోసన డబుల్ అయిపోద్దండి. ఏంటోనండి, అధికారం కావాలని మాట్లాడతాం, కొట్లాడతాం, కానీ ఓటింగ్ టైం వచ్చేసరికి ఒక్క మాట మీద ఉండలేకపోతున్నామండి. ఎందుకంటారు అన్న కన్ఫ్యూజన్ కాపు సామాజిక వర్గంలో ఈ మధ్య ఎక్కువైంది. ఎందుకో తెలుసా? ఇయాల రైట్ అనుకుంది రేపు రాంగు కాకుండా ఉంటుందా? రేపు రాంగ్ అనుకుంది తర్వాత రైటు కాకుండా పోద్దా? ముఖ్యంగా రాజకీయాల్లో శత్రుత్వం ఎప్పుడూ ఒకేలా ఉండదు. నేటి శత్రువే రేపటి మిత్రుడు. చూస్తిరా, గోదారి గట్టుకాడ కాపుకొచ్చిన రాజకీయం ఎంత బాగా పండుతోందో. సరిగ్గా నెల కిందట ఏ మడుసులను తన గుమ్మం తొక్కద్దనుకున్నారో ఇప్పుడు ఆ మడుసులనే స్వయంగా దగ్గరుండి ఆహ్వానించడం రాజకీయాల్లోనే చెల్లింది. ఏమైనా అబ్బాయి, రాజకీయాలు మనబోటి సామాన్యులకు అర్థం కాదు. అది జగానికి తెలియని చిదంబర రహస్యాలు తెలిసినోళ్లకే బాగా అబ్బుద్ది. అందులో కాపు రాజకీయం వెరీ వెరీ స్పెషల్. రాజకీయాలను శాసించే స్థానంలో ఉన్న రాజ్యాధికారం అందని ద్రాక్షగానే మిగిలింది. ఏవో 4 సీట్లు 2 పదవులు అన్నట్లుగా ఉంది, కానీ ఏనాడు అత్యున్నత పదవిని అందుకున్న దాఖలాలైతే లేవు. అందుకే ఇప్పుడంతా కాపునాడు, బలిజనాడు, ఆనాడు ఈనాడు అంటూ కాపుల్లో ఉన్న కుల సంఘాలన్నీ మీటింగులు పెట్టి డిమాండ్లు వినిపిస్తున్నా మన ప్రధాన పార్టీలు మాత్రం విని విననట్టుగా, ఇచ్చి ఇచ్చినట్టుగా కాపులను భలే మచ్చిక చేసుకుంటున్నాయి. కారణం, కాపుల్లో ఐక్యత రాగం చాలా తక్కువంటారు విశ్లేషకులు. ఈ మధ్య జరిగిన కాపు రాజకీయాలనే చూడండి. కొమ్మ కొమ్మకో సన్నాయిలా, కాపు కాపుకో రాజకీయ రాగం వినిపించే పరిస్థితి. కాపు ఉద్యమ నాయకుడిగా పేరుండి ముందుండి ఒకప్పుడు ఆ సామాజిక వర్గాలను ఏకం చేసిన నేతగా ముద్రగడ పద్మనాభంకు ఆ కమ్యూనిటీలో మా గొప్ప పేరుంది. కానీ ఆయన రాజకీయం ఆయనదే అన్నట్టుగా ఉంటుంది. అలాగే చేగొండి రామజోగయ్య, ఆయన కుటుంబంలోనే ఓ రాజకీయ ఏకాభిప్రాయం ఉండదు. రామజోగయ్య జనసేనకు మద్దతిస్తున్నానంటూనే లేఖలతో శివతాండవం చేస్తూ ఉంటారు. ఆయన కుమారుడు వైసీపీ పార్టీకి చేకొడతారు. ఇక కాపునాడు, బలిజనాడు అంటూ సంఘాల్లోనూ విభిన్న స్వరాలు వినిపిస్తూ ఉంటాయి. ఎగ్జాంపుల్ గా చిన్న శాంపిల్ వినండి. విన్నారా? ముద్రగడ ఏటుంటే అటు కాపులుండరట. అలాగని చేగొండి హరిరామచోగయ్య చెప్పిన మాట వినరట. పోనీ 10 ఏళ్లుగా పార్టీ నడుపుతూ ఇంతవరకు అసెంబ్లీలో అడుగుపెట్టని అదే సామాజిక వర్గానికి చెందిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు నో సపోర్ట్ అట. మరి ఈ స్థాయిలో కాపు విభిన్న రాగాలు వినిపిస్తుంటే రాజ్యాధికారం ఎలా వస్తుందన్న చర్చ జరుగుతోంది ఆ వర్గంలోనే. ఓసారి మన కిర్లంపూడి కాపు ఉద్యమ పీఠాధిపతైన ముద్రగడ పద్మనాభం సార్ని చూడండి. నిజాయితీకి నిలువుటద్దాం, గౌరవానికి కొలమానం, అహం దెబ్బతింటే ఎవ్వర్నీ లెక్క చేయని తనం. పెద్ద శత్రువైన తన సాయం కోరి గడప తొక్కితే కడుపు నిండా ముద్ద పెట్టి నేనున్నానంటూ మనసు నిండుగా అభయమిచ్చి సాదరంగా సాగనంపే మహా దొడ్డ మనసున్న మనిషంత మనిషి మన ముద్రగడ సార్. అలాంటి ముద్రగడ నిన్నటిదాకా వైసీపీకి ఎడంగా జరిగారు. కానీ ఇప్పుడు వారికి దగ్గరగా జరుగుతున్నారంటే ఏం జరుగుతుందన్న చర్చ కాపుల్లోనే కాదు, యావత్ ఏపీలో జరుగుతోంది. ఇంతకు ముద్రగడ జైకొట్టిన జనసేనకు కాపు ఉద్యమ నేతకు గ్యాప్ ఎలా వచ్చింది అని తెలియాలంటే మనం కాస్త 2 వారాలు వెనక్కి వెళ్ళాలి. జనసేన అధ్యక్షుడు జరిపిన పర్యటనని కాస్తంత స్కాన్ చేయాలి. మొదట టీడీపీ జనసేన పొత్తు స్వామ్యంలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంకు పెద్దపీట వేసే దిశగా చర్చలు జరిగాయి. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా ముద్రగడను ఉద్దేశించి పెద్దలు ఒక మాట అంటే తప్పులేదు, వారికి జనసేన ఎప్పుడూ సముచిత గౌరవం ఇస్తుంది అంటూ కాపు ఉద్యమ నేతను తమ వైపుకు రావాల్సిందిగా సంకేతాలు పంపారు. ఆ సంకేతాలకు అనుగుణంగానే ముద్రగడతో పాటు ఆయన అనుచరులు జనసేనకు దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. అంతేకాదు, ముద్రగడ కుమారుడు జనసేనలో చేరుతున్నామని స్వయంగా ప్రకటించారు కూడా. ఇది జరిగిన 2-3 రోజులకే జనసేనలో కీలక నేత బొలిశెట్టి శ్రీనివాస్ ఆయనతో పర్సనల్ గా కలిసి మాట్లాడారు. ఆ సందర్భంలో ముద్రగడ కూడా సానుకూలంగా స్పందించడమే కాదు, ఇక నుంచి వైసీపీ నేతలు తనను కలవద్దని బహిరంగంగానే సూచన కూడా చేశారు. ఇక ముద్రగడ జనసేనలో చేరడం లాంఛనమే అని భావించారంతా. కానీ ఇది జరిగిన 2 రోజులకు సీన్ మారిపోయింది. పవన్ కళ్యాణ్ మాటలు, జనసేనకు కేటాయించిన సీట్లపై ముద్రగడ బాగా హర్ట్ అయ్యారని, అందుకే ముద్రగడ పవన్ కళ్యాణ్ ని ఉద్దేశిస్తూ లేఖ రాశారని టాక్ వచ్చింది. ఆ లేఖలో, మంచిది పవన్ కళ్యాణ్ గారు, మీకు మీ పార్టీకి వందనాలు. ఇక మా అవసరం మీ 24 మంది అభ్యర్థులకు రాదనే అనుకుంటున్నా.
అంటూ జనసేనకు గుడ్ బై చెప్పేశారు. ఆల్ ఆఫ్ సడన్ గా ముద్రగడ ఎందుకు ఇంతగా మారారని కాపుల్లోనే కాదు జనసేన క్యాడర్లో కూడా కన్ఫ్యూషన్ మొదలైంది. కానీ ముద్రగడ హర్ట్ అయింది జనసేనకిచ్చిన సీట్ల విషయంలోనూ నిడదవోలు సభలో పవన్ మాటలకో కాదట. తెర వెనుక ఏం జరిగిందని ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. ముద్రగడతో చర్చించిన బొలిశెట్టి శ్రీనివాస్ త్వరలో పవన్ కళ్యాణ్ స్వయంగా వచ్చి కలుస్తారని చెప్పారట. కానీ పవన్ కళ్యాణ్ కిర్లంపూడి పరిసర ప్రాంతాల్లో పర్యటించినా ముద్రగడ గడప తొక్కలేదు. తనకు బదులుగా ప్రముఖ నిర్మాత బన్నీవాస్ ని పంపించారట. బన్నీవాస్ ను పంపి తన స్థాయిని పవన్ కళ్యాణ్ తగ్గించారని ముద్రగడ బాధపడ్డారని ఆ వర్గాల నుంచి వచ్చిన సమాచారం. పార్టీలో చేరకముందే ఇలా తనను అగౌరవపరిస్తే చేరిన తర్వాత తనను పట్టించుకుంటారా అన్న సందేహంతోనే జనసేనకు ముద్రగడ రామ్ రామ్ చెప్పారని కిర్లంపూడి క్లోజ్డ్ సర్కిల్స్ నుంచి వచ్చిన సమాచారం. అందుకే తనను కాదంటే ఎంత నష్టమో చూపించేందుకే వైసీపీకి ముద్రగడ దగ్గరవుతున్నారన్నది పొలిటికల్ గా వినిపించే మాట. తెలుగుదేశం పార్టీ ఆయన్ని చేసినటువంటి ఘోర అవమానాలన్నీ కూడా ఇంకా ముద్రగడ పద్మనాభం గారికి గుర్తున్నాయి. ఆయన అనుచరగణం మీద వాళ్ళు చేసినటువంటి అరాచకాలు, వాళ్ళు కట్టించినటువంటి కేసులు ప్రతిదీ కూడా ముద్రగడ పద్మనాభం గారికి ఇంకా బలంగా నాటుకుపోయి ఉన్నాయి. తెలుగుదేశం పార్టీతో జతకట్టినటువంటి ఏ పార్టీతో కూడా ఆయన కలవడం అనేది జరగనటువంటి పని. గతంలో మరి పవన్ కళ్యాణ్ గారు వస్తానని మళ్ళీ రాకపోవడం ఇదంతా కాదు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీతో కలిశారో వారి దగ్గర ఈయనున్నటువంటి ప్రాముఖ్యత తగ్గుతుంది అన్నటువంటి భావనలో ముద్రగడ పద్మనాభం గారు ఉన్నారు. ముద్రగడ పవన్ ఎందుకు కలవలేదన్న విషయంపై మరో చర్చ కూడా జరుగుతోంది. ముద్రగడ జనసేనలో చేరడం టీడీపీ అధినేతకు ఇష్టం లేదని, ముద్రగడ విషయంలో పవన్ కళ్యాణ్ ను చంద్రబాబు హెచ్చరించారని సమాచారం. అందుకే ముద్రగడను పవన్ కలవలేదన్న కోణమూ వినిపిస్తోంది. చంద్రబాబు సూచనతోనే ముద్రగడను జనసేన పక్కకు పెట్టిందని ముద్రగడ వర్గం అనుమానిస్తోంది. గతంలో చంద్రబాబు తమ నాయకుణ్ణి అవమానించారని, ఇదంతా గమనించాకే ముద్రగడ వైసీపీలోకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారన్న అభిప్రాయం ఆయన వర్గంలో వినిపిస్తోంది. మొత్తానికి ముద్రగడ వైసీపీలో చేరిక ఖరారైంది. కిర్లంపూడిలో ఆయన నివాసానికి ఉభయ గోదావరి జిల్లాల వైసీపీ కోఆర్డినేటర్ రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డితో పాటు మరికొంతమంది నేతలు కలిశారు. తన సామాజిక వర్గానికి చెందిన పవన్ కళ్యాణ్ ను రాజకీయంగా ఉన్నతంగా ముద్రగడ చూడాలని భావించినా తనపై పవన్ కు ఏ పార్టీ గౌరవం ఉందో ముద్రగడకు అర్థమయ్యే తన ఆవేదనను బహిరంగ లేఖ ద్వారా వెల్లడించారన్నది ఆయన సన్నిహితులు చెప్పే మాట. పవన్ పై రగిలిపోతున్న ముద్రగడను చేర్చుకోవడం ద్వారా ఎంతో కొంత రాజకీయ ప్రయోజనమైతే వైసీపీకి ఉంటుంది. గౌరవనీయులు శ్రీ ముద్రగడ పద్మనాభం గారిని ఈరోజు వచ్చి కలిసి వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరేందుకు ఆహ్వానించడం జరిగింది. సో తప్పకుండా ఒక మంచి నిర్ణయం తీసుకొని పాజిటివ్గా ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని చెప్పి కూడా మేము ఆశిస్తున్నాము. ఇటువంటి ఆఫర్లకో లేకపోతే ఇంకోటో పద్మనాభం గారు పార్టీలో చేరతారనేది తప్పు. ఖచ్చితంగా ఆయన స్వతహాగా అన్కండిషనల్గా చేరితే తప్పితే ఏ ఆఫర్లకు చేరే వ్యక్తి కాదని చెప్పి కూడా మేము భావిస్తున్నాము. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు సమక్షంలో ఒక మంచి నిర్ణయం తీసుకొని పార్టీలో చేరతారని చెప్పి కూడా ఆశిస్తున్నాము. సో ముద్రగడ ఎపిసోడే కాదు, మరో కాపు సీనియర్ లీడర్ చేగొండి హరిరామచోగయ్య కూడా జనసేన నిర్ణయాలను తప్పుపడుతూ ఇప్పటికే పలుమార్లు లేఖలు రాశారు. ముఖ్యంగా జనసేనకు 24 సీట్లే కేటాయించడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అంతేకాదు చేగొండి కుమారుడు సూర్యప్రకాష్ కూడా జనసేన తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ వైసీపీలో చేరారు ఈ మధ్య. కానీ తండ్రి మాత్రం ఇప్పటికీ జనసేనకు సపోర్టుగానే ఉంటానని చెప్పుకొస్తున్నారు. సీట్ల ముసుగులో కోట్ల రూపాయల దందా జనసేనలో జరుగుతోందని ఆరోపిస్తున్నారు చేగొండి కుమారుడు. వాళ్ళు ఎంత నేను ఎప్పుడు రూపాయి ఖర్చు పెట్టలే పార్టీకి, కానీ డబ్బులు ఖర్చు పెట్టుకుని పార్టీని పోషిస్తున్న వాళ్ళు ఉన్నారు. అక్కడ కొత్తపేట ఏంటంటే కోట్లు ఖర్చు పెట్టాడు. తణుకు విడివాడ రామచంద్ర కోట్లు ఖర్చు పెట్టాడు. ఆయనకి సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారు. ఆయన ఏం చేశారు? ఏలూరు అప్పలనాయుడు గారు కోట్లు ఖర్చు పెట్టాడు. ఆయన ఇవాళ పక్కన పెట్టేశారు. కేవలం 3.5% ఉన్నటువంటి ఖమ్మం వారికి ఇస్తున్న సీట్లన్నీ ఈ రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన కలిపి 22% ఉన్నటువంటి కాపులకి ఎన్ని సీట్లు ఇచ్చారనేది తెలుసండి. ఎన్నికలొచ్చిన ప్రతిసారి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కాపులే. 34 సీట్లున్న ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో కాపుల ఓటు ఎటు మొగ్గితే అటే అధికారం.
రాష్ట్రంలో 52% మంది బీసీలున్నా నిర్ణయాత్మక శక్తిగా ఉన్నది తామేనని బలంగా నమ్ముతున్నారు కాపులు. 1,15,00,000 మంది జనాభాతో రాజకీయాలను శాసించే స్థితిలో ఉన్నామనేది వారి వర్షన్. కనీసంలో కనీసం 70 నుంచి 75 అసెంబ్లీ సీట్లలో గెలుపోటములను ప్రభావితం చేసే స్థితిలో ఉన్నామని చెప్పుకుంటున్నారు. రాజకీయ పార్టీలు సైతం ఈ లెక్కలను నమ్ముతున్నాయనే చెప్పాలి. అందుకే కాపు ఓట్లను కాపాడుకునేందుకు అధికార పార్టీ వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ, జనసేన కూటమి ప్రయత్నిస్తున్నాయి. పేర్ని నాని, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్ వంటి లీడర్లు వైసీపీలోనే ఉన్న కాపు కమ్యూనిటీలో ఐకాన్లుగా ఉన్న కొందరు కీలక నేతలు వైసీపీ బయటున్నారు. అందుకే ఈ మధ్య వంగవీటి రాధ, ముద్రగడ పద్మనాభం వంటి వారిని పార్టీలో చేర్చుకునేందుకు అధికార పార్టీ ఇంట్రెస్ట్ చూపుతోంది. ఇప్పటికే ముద్రగడ చేరడం ఆల్మోస్ట్ ఖరారైంది. ఇటు వంగవీటి రాధను కూడా వైసీపీ నేతలు కలిశారు. గత ఎన్నికల్లో టీడీపీ, జనసేన విడివిడిగా పోటీ చేశాయి కాబట్టి కాపు ఓటు చీలింది. కానీ ఈసారి టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తూ ఉండడంతో కాపు ఓట్లు ఈ రెండు పార్టీలకే పోలరైజ్ అవుతాయన్న భయం వైసీపీలో ఉంది. అందుకే మరో రకంగా సోషల్ ఇంజనీరింగ్ చేస్తోంది వైసీపీ. నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు. నాయకుడు ఒక్క మాట మీదుంటే వెంట నడిచే క్యాడర్ కూడా ఒక్క తాటి మీదే ఉంటుంది కదా. కానీ కాపు నేతలు మాత్రం ఇవాళ ఈ పార్టీ, రేపు ఆ పార్టీ, ఎల్లుండి మరో పార్టీ అన్నట్లుగా ఉంటే కాపు ఓటర్లు మాత్రం ఏం చేస్తారు చెప్పండి. అందుకే పాపం రాజకీయ పార్టీలను శాసించే స్థాయిలో బలమున్నా రాజ్యాధికారం చేపట్టే స్థాయిలో ఎదగలేకపోతున్నారన్నది విశ్లేషకుల మాట. మరి కాపుల ఐక్యతకు గండి కొడుతోంది ఆ సామాజిక వర్గ నేతలేనా? కాపుల ఐక్యతపై చరిత్ర చూడక్కర్లే. ప్రజారాజ్యం పార్టీ ప్రస్థానంతో మొదలు పెడితే చాలు. చిరంజీవి ఓడిపోయిందెక్కడా? కాపు సామాజిక వర్గం బలంగా ఉన్న పాలకొల్లు, పైగా చిరంజీవి పుట్టిన నియోజకవర్గం. ఇక ప్రజారాజ్యం ఫెయిల్యూర్ తర్వాత ఓ రకంగా కాపులంతా ఏకమైంది 2014లోనే అనొచ్చు. అప్పుడు టీడీపీకి సపోర్ట్ ఇచ్చి గెలిపించారు. ఇక 2019లో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన జనసేన వెనుక కాపులు లేరు. పోటీ చేసిన 2 చోట్ల పవన్ కళ్యాణ్ ఓడిపోయారు. పోనీ వాళ్లనో వీళ్లనో సపోర్ట్ చేయడం కాదు, మనోళ్లనే సపోర్ట్ చేయాలనే లక్ష్యంతో ఈసారి ముందుకు వెళ్లాలని భావిస్తున్నారా అంటే అది కూడా కనిపించడం లేదు. మామూలుగా తమకు న్యాయం చేస్తారనే నమ్మకం ఉన్న పార్టీ వెనక కాపులు ర్యాలీ అవుతూ ఉంటారు. అలా డిసైడ్ అయ్యారంటే మెజారిటీ కాపులంతా ఒకే పార్టీ వైపు నిలుస్తుంటారు కూడా. ఈసారి జనసేన వైపు నిలబడాలని భావించారు. కానీ పవన్ కళ్యాణ్ 24 సీట్లకే పరిమితం కావడం వారికి నచ్చడం లేదు. ఓకే, 24 సీట్లు నచ్చడం లేదు, అలాగని మరో పార్టీకి గంపగుత్తగా సపోర్ట్ ఇస్తున్నారా అంటే అదీ లేదు. ప్రస్తుతం కాపుల్లో గందరగోళం కనిపిస్తోంది. ముందుగా ఏ పార్టీ కాపులను ఎక్కువ సంఖ్యలో నిలబెడుతుందో ఆ పార్టీకి మద్దతు ఇవ్వాలనుకున్నారు. కానీ ప్రధాన పార్టీలోని కాపు నేతలు అటు ఇటు జంపు కావడం కూడా వారిని అయోమయంలో పడేస్తోంది. వైసీపీలో చేరిన 10 రోజుల్లోనే గుడ్ బై చెప్పారు అంబటి రాయుడు. వెంటనే జనసేనకు చేకొట్టారు. ఇక జ్యోతుల చంటిబాబు లాంటి నేతలు వైసీపీకి దూరంగా ఉంటున్నారు. ఇటు వంగవీటి రాధ ఇప్పటికీ ఏ పార్టీలో ఉన్నారో తెలియని పరిస్థితి. నిన్నటిదాకా జనసేనకు చేకొట్టిన ముద్రగడ ఇప్పుడు వైసీపీ జెండా పట్టుకోబోతున్నారు. ఇక చేగొండి కుటుంబంలోనే 2 పార్టీలున్నాయి. ఇలా కాపు నేతల్లోనే ఐక్యత లేకపోతే కింది స్థాయి ఓటర్లలో ఐక్యత ఎలా ఉంటుంది? ఇప్పుడు కొత్తగా కాపు ఉద్యోగుల జేఏసీ ఏర్పాటైంది. కాపు, బలిజ, తెలగ ఉద్యోగుల జేఏసీ ఏర్పాటవడం రాష్ట్రంలో ఇదే ఫస్ట్ టైం. కాపు ఉద్యోగుల ఐక్యతే లక్ష్యంగా ఈ జేఏసీ పనిచేస్తుందని చెబుతున్నా ఆ దిశగా కార్యాచరణ అయితే ఇప్పటికీ కనిపించడం లేదు. ఎన్నికల నేపథ్యంలో కాపు ఫ్యాక్టర్ పైకి మరింత బలంగా తయారవుతున్నట్లు కనిపిస్తున్నా లోపల మాత్రం ఎవరికి వారే అన్నట్టుగా ఉందన్న చర్చ జరుగుతోంది. తమ డిమాండ్లు పరిష్కరించుకోవాలంటే రాజకీయంగానే సాధ్యం కాబట్టి ప్రతి పార్టీ కాపులకు టికెట్లు ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నాయి. మరోవైపు కాపు సామాజిక వర్గానికి అత్యధిక రాజకీయ ప్రాధాన్యత తీసుకొచ్చేలా రాష్ట్ర కాపు జేఏసీ రంగంలోకి దిగింది. మా ఓట్లు మా సీట్లు అనే నినాదంతో వచ్చే ఎన్నికల్లో కాపు, తెలగ, బలిజ, మన్నూరు కాపులంతా ఐక్యంగా ముందుకు వెళ్లాలని మీటింగులు పెట్టి స్టేట్మెంట్లు ఇస్తున్నా ఎంతమంది పాటిస్తారన్న అనుమానాలు కూడా ఉన్నాయి. ఓవైపు పవన్ కళ్యాణ్ తమ కుటుంబ పెద్దని సంబోధిస్తోంది కాపు జేఏసీ. పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని, పవన్ కళ్యాణ్ ను జేఏసీ కాపు కమ్యూనిటీ కాపాడుకుంటుందని గతంలో ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు కూడా. కానీ ప్రస్తుతం కాపు నేతల మాటలు చూస్తుంటే ఈసారి జనసేన వెనుక గంపగుత్తగా ర్యాలీ అవుతారా అంటే డౌటేనంటున్నారు విశ్లేషకులు. ఎంతో మంది కాపు యువత, కాపు నాయకులు కూడా నువ్వేదో ఉద్ధరించి ప్రజలకి, సామాన్యుడికి, పేద బడుగు బలహీన వర్గాలకి అందరికి అండగా ఉంటావని ఈ రోజు వరకు కూడా కాపులు నీకు అండగా ఉంటే వాళ్ళని తీసుకెళ్లి నువ్వు కాపులను తీసుకెళ్లి టీడీపీ జెండా కూలీలుగా చేసావా? ఉభయ గోదావరి జిల్లాలో పరిస్థితి ఇలాగుంటే అటు రాయలసీమలో బలిజలు అస్తిత్వ పోరాటానికి సిద్ధమవుతున్నారు.
రాయలసీమలో ముఖ్యంగా తిరుపతిలో బలంగా ఉన్న బలిజ సామాజిక వర్గం కూడా రాజ్యాధికారం డిమాండ్ చేస్తూ వరుస సమావేశాలు నిర్వహిస్తోంది. తిరుపతిలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిన ఆ వర్గ నేతలు తిరుపతి ఎమ్మెల్యే సీటును స్థానిక బలిజలకే కేటాయించాలని జనసేన హైకమాండ్ ను డిమాండ్ చేశారు. స్థానికేతరులకు ఇస్తే సహకరించబోమని స్పష్టం చేశారు. తిరుపతి సీటు తిరుపతి బలిజలకే ఇవ్వాలి, స్థానికులకే ఇవ్వాలి అని చెప్పి మా ప్రధాన డిమాండ్ ఉంది. అటు ఇచ్చినట్లయితే మేము దిగ్విజయంగా ఏ పార్టీ ఉమ్మడి అభ్యర్థి అయినా మా తిరుపతి బలిజలకు ఇచ్చినట్లయితే మేము గెలిచి వాళ్ళకి కానుకగా ఇస్తామని చెప్పి ఈ సభాముఖంగా తిరుపతి బలిజలుగా ఇది మా డిమాండ్ కాదు, తిరుపతిలో పుట్టిన ప్రతి ఒక్క బలిజ కుటుంబాలకు సంబంధించిన డిమాండ్ ఇది. మరోవైపు తిరుపతి బలిజ సామాజిక వర్గానికే దక్కుతుందంటోంది జనసేన. ముద్రగడ, హరిరామచౌగయ్య ఇద్దరూ వైసీపీ కోవట్టులని, కాపు సామాజిక వర్గమంతా తమ పార్టీతోనే ఉందంటోంది పవన్ పార్టీ. జాయిన్ అయ్యేది మేడం కొత్తగా, ఆయన ఆల్రెడీ వైసీపీలో ఉన్నాడు. అతను వైసీపీ వర్కింగ్ కమిటీ మెంబర్. అతను జాయిన్ అవ్వాల్సిన అతను అంత ఆశ్చర్యపడడం విషయం ఇలా. ఊరికి లేఖలు రాసి జనసేన టీడీపీ మధ్య గొడవ పెట్టడానికి ప్రయత్నించాడు తప్ప అతను ఒక వైసీపీ కోవట్టు. అతను ఉంటే ఎంత పోతే ఆయన గురించి మాట్లాడే అవసరమే లేదు. అయితే కాపులంతా ఏకమై ఒకే మాట మీద ఉంటే మాత్రం రాజకీయ పార్టీల నుంచి డిమాండ్లు సాధించుకోవడం పెద్ద కష్టం కాదంటున్నారు విశ్లేషకులు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ యొక్క వ్యవహార శైలిని వాళ్ళు దగ్గర నుంచి అతని ప్రసంగాలు కానీ అతను ఆవేశపూరితమైనటువంటి నిలకడలేనటువంటి వ్యవహారం కానీ ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే చాలా మందిలో అంటే పరిణతి చెందిన వాళ్ళు వయఃపరిపాకంతో ఉన్నటువంటి కాపులు వీళ్ళందరూ కూడా పూర్తిగా నిరుత్సాహం చెందబ్బే ఇది కాదు రాజకీయం అని చెప్పని వాళ్ళకి వాళ్ళు నిర్ణయించుకున్నారు. కానీ ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే రాజ్యాంగం ప్రకారంగా కొన్ని కులాలకు రిజర్వేషన్ వచ్చినాయి, కొన్ని కులాలకు బెనిఫిట్ వచ్చినాయి. కాబట్టి కాపు కులం కూడా మాకు కూడా ఇది కావాలి, మేము వెనకబడి ఉన్నామని ఒక ఫీలింగ్ ఉన్నది. కాబట్టి ఆ డిమాండ్ ఎలాగెళ్తాడు? ఇప్పుడున్న రెండు మేజర్ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు ఎలా వాడుకుంటున్న కులం, నేషనల్ పార్టీలు ఇవన్నీ ఎలక్షన్లో ముందరకు వస్తుంది. ఇది మనం సో మొత్తానికి కాపులే రాజకీయాలను శాసించే బలమైన సామాజిక వర్గం. మరి ఈసారి వారంతా ఒకే మాట మీద నిలబడి తమ ఓట్లను ఒక పార్టీ వైపే ర్యాలీ అయ్యేలా చేస్తారా లేదా అన్నది చూడాలి.